శని దోషం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏళ్ళనాటి శని అంటే ఇంకా భయపడుతూ ఉంటారు. శని మహాదశ కూడా భయపడుతూ ఉంటారు. మొత్తం మీద శని అంటే భయం. నిజానికి శని మంచివాడే. శని అంటే ప్రతి గ్రహం మంచిదే. మన జాతకంలో మనం చేసుకున్న పూర్వజన్మ కృత ప్రారంధం మూలాంచి అప్పుడు చేసిన తప్పులు మూలాంచి అవి ఒక్కొక్కసారి మనకి ఇలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. శని త్రయోదశి రోజున చాలామంది శనికి ప్రీతికరమైన నల్లని వస్త్రాన్ని, నీలం వస్త్రాన్ని, మేకుని, అదేవిధంగా నల్లటి నువ్వులని, అదేవిధంగా నీలం పూలని ఇవన్నీ కూడా తీసుకొచ్చి శని మీద పోస్తూ ఉంటారు. బయట కొనుక్కొచ్చి శని విగ్రహం మీద పోసేవాళ్ళు కొంతమంది అయితే ఇంటి నుంచి తీసుకువెళ్ళు కొంతమంది ఉంటారు. సో వీటన్నిటికన్నా కూడా ప్రభావవంతంగా ఏదన్నా ఉపాయం ఉందా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. శమగ్ని అగ్నిభిస్కర చన్నస్తప్త సూర్య అని ఒక వేద మంత్రం ఉంది. అంటే శని దోషాలు పోగొట్టడానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మనకి శమి అని ఒక చెట్టు ఉంది. దానికి అగ్నిగర్భ అని పేరు ఉంది. ఈ మంత్రంలో కూడా చాలా లోతుగా అధ్యయనం చేస్తే మనకి ఆ మంత్ర తాత్పర్యం అర్థమవుతుంది. జమ్మి చెట్టు కింద మీరు శని దోషం పోవటానికి కాసేపు ధ్యానం చేస్తే మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. దీనికి సంబంధించిన ఒక దృష్టాంతం మనందరికీ తెలుసు. పాండవులు అజ్ఞాతవాసంలో వారి ఆయుధాల్ని ఈ జమ్మి చెట్టు మీదే దాచారు. వారికి విజయాన్నిచ్చిన దశమి విజయదశమి అయింది. విజయదశమి అని చెప్పి కొంతమంది దాన్ని విశేషంగా చెప్తూ ఉంటారు. అంటే విజయాన్నిచ్చే శమి, విజయాన్నిచ్చే దశమి అని. ఆ జమ్మి చెట్టుని మనం చూస్తే జమ్మి చెట్టు మనకి సాధారణంగా కనపడుతూ ఉంటుంది. అపరాజిత పూజ చేసేవాళ్ళు కూడా అంటే సీమోల్లంఘనం అని చెప్పి మన విజయదశమి రోజున కూడా ఊరు చివరిన జమ్మి చెట్టు వరకు వెళ్ళి రావడం అనేది ఇప్పటికీ మనకి వాడుకలో ఉంది. మనకి కావాల్సినట్టుగా మన జీవితం ఉండాలి అన్నా, శని దోషం పోవాలన్నా మీరు ఆ జమ్మి చెట్టు కింద ధ్యానం చేయండి. శని భయపడేది, శని లొంగేది నరసింహస్వామికి, అది మర్చిపోకండి. నరసింహస్వామికి లొంగని గ్రహం అంటూ ఏమీ లేదు. నరసింహస్వామి చేయలేని పని అంటూ ఏమీ లేదు. అలాంటి తత్వాన్నే మనకి ఆంజనేయ స్వామి కూడా కలిగి ఉన్నారు. కాబట్టి మనకు ఆంజనేయ స్వామిని కూడా మనం అసాధ్య సాధక స్వామి, అసాధ్యాలన్నీ కూడా సాధించేవాడా అని చెప్పి మనం పూజ చేస్తూ ఉంటాం. ఎవరి వల్ల కానీ లంకను లంఘించిన వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమద్ మంత్రము లేకపోతే హనుమాన్ చాలీసా చేసినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. దాన్ని మీరు అమావాస్యకు కూడా కొనసాగించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు ఆచరించి ఎలా ఉందో మీ జీవితంలో వచ్చే మార్పులను కూడా మీరు వాటన్నిటిని కూడా పొందుపరుచుకుంటూ, ఒకవేళ తప్పులు జరిగితే ఆ తప్పుల నుంచి పెద్దగా మీరు బాధింపబడకుండా, మీ వల్ల ఎవరికి బాధ కలగకుండా మీరు బాగుండాలి అని చెప్పి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పి చక్కగా ప్రార్థన చేయండి. అన్నిటికన్నా మూలం నమ్మకం, విశ్వాసం. దాంతో మీరు చేస్తే ఎటువంటి రాయి అయినా కూడా మీకు విగ్రహంగా మారి మీరు అనుకున్నవన్నీ చేస్తుంది. జై శ్రీరామ్.